10,000 నెలవారీ జీతం తీసుకుంటున్న వారు కూడా బడ్జెట్ ప్రణాళిక చేసుకుంటూ ₹1,00,00,000 సంపాదించవచ్చు. అసలు ఏం మాట్లాడుతున్నా తెలుస్తుందా భయ్య నీకు? 30,000లో 60% అవసరాలకి, అంటే 18,000 అవసరాలు. రూమ్ అద్దె 7,000, ఫుడ్ అండ్ గ్రాసరీకి 5,000, కరెంటు బిల్లు, ఫోన్ రీఛార్జ్, టీవీ రీఛార్జ్, సబ్స్క్రిప్షన్స్, వైఫైకి 2,000, న్యూ క్లాత్స్కి 2,000, ట్రావెల్కి 2,000 ఖర్చులు పోతాయి. 15% అంటే 4,500 అవసరాల కోసం. బైక్, కార్, ఫోన్ ఈఎంఐ 2,000, టూర్కి 2,000, పార్టీకి ₹500. ఇక మిగిలిన 25% పెట్టుబడికి. అందులో టర్మ్ ఇన్సూరెన్స్కి ₹1,000, హెల్త్ ఇన్సూరెన్స్కి ₹1,000, ఎమర్జెన్సీ ఫండ్ కోసం ₹1,500. ఇక మిగిలిన ₹4,000 మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడి పెట్టడం కోసం. ఈ ₹4,000ని 2,000 లార్జ్ క్యాప్ ఫండ్, ₹1,000 మిడ్ క్యాప్ ఫండ్, ₹1,000 స్మాల్ క్యాప్ ఫండ్. ప్రతి సంవత్సరం 10% టాప్అప్ ఇంక్రిమెంట్తో 15% రిటర్న్తో 20 సంవత్సరాల్లో ₹1,00,00,000 సంపాదించవచ్చు.